సో మనం దిండి రిసార్ట్స్లో 2 రిసార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఆర్వీఆర్ రిసార్ట్ ఒకటేమో గవర్నమెంట్ ఏపీటీడీసీది ఒకటి. ఫస్ట్ డే మాకు ఏపీటీడీసీలో రూమ్స్ దొరికినాయి, ఆర్వీఆర్లో ఖాళీ లేదు. సో దిస్ ఈజ్ ఆర్వీఆర్ బ్యాక్ సైడ్. నౌ వీఆర్ గోయింగ్ టు ఆర్వీఆర్ రిసార్ట్. ఇప్పుడే ఆర్వీఆర్ రిసార్ట్ని కూడా విజిట్ చేశాను. అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతుంది. సో ఆ మ్యారేజ్ జరగడం వల్ల ఈరోజు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. బట్ ఆర్వీఆర్ రిసార్ట్లో కూడా నేను ట్రై చేశాను, కానీ అక్కడ రూమ్స్ అవైలబిలిటీ లేవు. సో అక్కడ రూమ్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఈరోజు నేను మాత్రం హరితలో బుక్ చేశాను. హరిత రిసార్ట్లో కొన్ని రీఇన్నోవేషన్ వర్క్స్ అయితే జరుగుతుంది. బట్ కొంత నాయిస్ వస్తుంది, కానీ బట్ ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఒక 2-3 months వరకు ఈ రీఇన్నోవేషన్ అయితే నడుస్తుందంట. బట్ ఆఫ్టర్ దట్ మీరు ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇప్పుడైతే ఇది ఇలా డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయి, మీరు వింటున్నారు కదా ఆ సౌండ్స్. సో అది కొంచెం రిలాక్స్డ్గా ఉండే ఏరియా యాక్చువల్లీ ఇది కూడా. బట్ ఇప్పుడు రీఇన్నోవేషన్ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బట్ కొంతమంది చూసి ట్రావెల్ చేయండి. బుక్ చేసుకున్న తర్వాత ఈ డిస్టర్బెన్స్ అంతా చూసి బాధపడద్దు. సో అది నేను చెప్పేది ఈ వీడియోలో. సో ఫైనల్లీ మేము దిండి రిసార్ట్లో ఉన్నాం. దిండి రిసార్ట్కి మార్నింగ్ 6 o'clockకి మేము ఏలూరు నుంచి వయా తణుకు మేము దిండి రిసార్ట్స్ని రీచ్ అయ్యామండి. పర్ డే 3,500 rupees ఛార్జ్ చేశారు. అవి రిసార్ట్స్. సో అవన్నీ రిసార్ట్స్. సో అక్కడే మాకు రూము. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ బోట్స్ అయితే పర్ డేకి 4 members ఎల్డర్స్ అండ్ 4 members కిడ్స్. టోటల్గా వీళ్ళు ఛార్జ్ చేసేది 15,000 ఛార్జ్ చేస్తున్నారు. ఆ బోటు 1 night స్టే చేయొచ్చు దాంట్లో. సో వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇప్పుడైతే ప్రజెంట్ బుక్ అయి ఉన్నాయంట. సో ముందే బుక్ చేసుకోవాలి, చాలా ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం ఫుడ్కి కూడా మనం పే చేయాలి. ఫుడ్ ఇస్తారు కానీ ఆ ఫుడ్ అంతా మనం పే చేయాల్సిందే. అంతేకాదు ఇక్కడ ఆటగాళ్ళ కోసం బార్ కూడా ఉంది, బార్ కూడా ఫెసిబిలిటీ ఉంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎన్వైరన్మెంట్ చూసారు కదా, ఇవన్నీ పిల్లల ఆటలు ఆడుకునే ప్లేస్ అనమాట. హరిత దిండి రిసార్ట్ పక్కనే ఆర్వీఆర్ రిసార్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఆర్వీఆర్ రిసార్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేశాను. ఇప్పుడు ఆర్వీఆర్ రిసార్ట్లో నేను రూమ్ బుక్ చేసుకుందామంటే రూమ్ ఫెసిబిలిటీ లేదు. ఆ రూమ్ ఫెసిబిలిటీ లేకపోవడం వల్ల ఏపీటీడీసీ రిలేటెడ్ ఉన్న హరిత రిసార్ట్లోనే తీసుకున్నాను. సో ఇక్కడ ఇదొకటే ఆప్షన్ ఇప్పుడు ప్రజెంట్. అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతుంది ఈవెంట్. ఆర్వీఆర్ రిసార్ట్లో ఆ మ్యారేజ్ ఈవెంట్ వల్ల అది ఎవరికి ఇవ్వట్లేదు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ బోట్స్ అయితే ఇలా ఐడియల్గా ఉన్నాయి. క్రౌడ్ అయితే ఈరోజు లేరు. తుఫాను అనౌన్స్ చేయడం వల్ల కొంతమంది రాలేదని ఇక్కడ చెప్తున్నారు నాకు. బట్ లేకపోతే క్రౌడ్ ఉంటారు. సాటర్డే సండే అయితే చాలామంది క్రౌడ్ వస్తారు ఇక్కడికి. ఈ బోట్స్ అయితే బాగా యాక్టివ్లో ఉంటాయి. బట్ రూమ్స్ అవైలబిలిటీ లేవు, బోట్స్ అవైలబిలిటీ లేవు, అన్నీ ఫిల్అప్ అయినాయి. బట్ క్రౌడ్ అయితే కనబడట్లేదు. అందరూ కూడా రూమ్స్లోనే ఉన్నట్టున్నారు ప్రజెంట్. సో వాళ్ళు ఈవినింగ్ టైంలో బయటకు వచ్చి రావచ్చు. సో ఇదండి, ఇదొక బోట్ హౌస్. అదే చెంచునాడ బ్రిడ్జ్. ఆ చెంచునాడ బ్రిడ్జ్ వరకు ఈ బోట్తో మనం వెళ్ళి అలా ఒక రౌండ్ చేసి రావచ్చు. వీళ్ళు ఛార్జ్ చేసేది ఏంటంటే 150 rupees per head ఈ ఛార్జ్. సో ప్రజెంట్ అయితే క్రౌడ్ లేరు కాబట్టి హోల్డ్ అయ్యారు. క్రౌడ్ వస్తే ఈవినింగ్కి డెఫినెట్గా ఒక రౌండ్ అలా వేస్తారు. ఆ బ్రిడ్జ్ వరకు, ఆ పిల్లర్ వరకు వెళ్ళి అలా రౌండ్ తీసుకుని ఇలా వస్తుంటారు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను, ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అండి. ఆ బ్రిడ్జ్ ఏంటంటే రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దానికోసం ఆ ప్రిపరేషన్ నడుస్తుంది అక్కడ. సో నేనైతే ఫ్యామిలీతో విజిట్ చేశాను, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఈ December 2024 అయిపోతుంది. 2024 ఫినిషింగ్కి వచ్చింది కాబట్టి మీరు కూడా కొంచెం వెకేషన్కి ప్లాన్ చేయండి. నేను చేశాననే చెప్పట్లేదు, బట్ మీరు కూడా ప్లాన్ చేయడం మంచిది. ఈ టైం క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు అందరూ కూడా విజిట్ చేసే వాళ్ళు అందరూ కూడా ప్లాన్ చేసుకుని రావచ్చు. బట్ ఇవన్నీ స్లాట్స్ అయితే బుక్ అయిపోయి ఉన్నాయి. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. బట్ బోట్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్కి మూవ్ అవుతాయని నేను అనుకుంటున్నా. వర్కింగ్ డే అవ్వడం వల్ల ఎవరు క్రౌడ్ లేరు ఇక్కడ. అట్ ది సేమ్ టైం కొంత ఇన్ఫర్మేషన్ బోట్స్ గురించి కావాలంటే హాయ్ సార్, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తారా మనకి?
బోట్స్ గురించి అసలు ఎలాగా ఏంటి కాస్ట్ అవన్నీ కొంచెం చెప్తారు బ్రీఫ్గా? లేదండి, నేను డ్రైవరే. మీరు బోట్ డ్రైవర్ అండి? చెప్పండి సార్. మనకి ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ త్రీ టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి సార్. 3 టైప్స్ అండి. ఓకే. ఇది 80 రూపీస్ అండి పర్ హెడ్. ఈ బోట్ ఇది 80 రూపీసా? ఇది 80 రూపీస్ అంట. మినిమం 10 మెంబర్స్ ఉండాలి. ఇది 80 రూపీస్ అంట. ఈ బోటు చూసారు కదా, ఇది బోటు. యా చెప్పండి. అక్కడ ఆత్రేయ నుంచి చూసారు, గ్రీన్ కలర్ ఆత్రేయ. యా ఆ చివరి బోటు ఆత్రేయ అని. అది వచ్చి 150 రూపాయల టికెట్, మినిమం 8 మెంబర్స్ ఉండాలి. 150 రూపాయల టికెట్, మినిమం 8 మెంబర్స్ ఉండాలి. ఓకే ఓకే. నెక్స్ట్ హౌస్ బోట్స్ ఉన్నాయి. హౌస్ బోట్స్ అంటే టారిఫ్ తెలుసు కదా. హౌస్ బోట్స్ ఉన్నాయి. 4 ఎల్డర్స్ 4 కిడ్స్కి 15,000 పర్ డే. ఒక నైట్ స్టే చేయొచ్చు దాంట్లోనే. ఫుడ్కి మళ్ళీ ఎక్స్ట్రా మనమే పే చేసుకోవాలంట. ఆ ఇన్ఫర్మేషన్ జస్ట్ నౌ హీ షేర్డ్ విత్ మీ. ఏంటి ఇప్పుడు ఎవరు క్రౌడ్ లేరు, బట్ అన్ని స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అంటున్నారు ఏంటండి? రూమ్స్ అన్నీ ఫుల్ అండి. రూమ్స్ అన్నీ బుక్కా? ఓకే ఓకే. మనకి సగం రూమ్స్ నడుస్తున్నాయి, సగం రూమ్స్ ఓహో రీఇన్నోవేషన్లో ఉంది హరిత రిసార్ట్స్ ఏపీటీడీసీ. ఇక్కడేమో రీఇన్నోవేషన్ కొంత నడుస్తుంది, అందువల్ల కొన్ని రూమ్సే యాక్టివ్లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ షార్టేజ్ నడుస్తుంది. రూమ్స్ అయితే అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, అందుకే క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. దట్టు ఆ చెంచినాడు బ్రిడ్జ్ వరకు రౌండ్ వేసి వస్తారనమాట. మనం 150 రూపీస్ కదండి ఇది. అది 150. ఇది 80 రూపీస్, అది 150. సో ప్రీవియస్గా నేను వెళ్ళింది దీంట్లోనూ వెళ్ళాను, దాంట్లోనూ వెళ్ళాను. సో 3 డేస్ ఉన్నాను. 3 డేస్ ఉండడం వల్ల 2 బోట్స్ని కవర్ చేశాను. అయితే ఆ పిల్లర్ వరకు, ఆ చెంచినాడ బ్రిడ్జ్ పిల్లర్ వరకు అలా వెళ్ళి అలా రౌండ్ వేసి వస్తారు. సో దట్ ఈస్ ఏ అమేజింగ్ జర్నీ. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? థ్యాంక్ యూ సో మచ్. ఈ బోట్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి కాస్ట్ 80 రూపీస్ పర్ హెడ్ అండి. ఆ చివర చిన్నగా ఉంది చూసారు ఆ వైట్ బోటు, అది వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్. ఇంకా సింగిల్ హౌస్లా ఉంది కదా బోట్ హౌస్, 4 అడల్ట్స్కి 4 కిడ్స్కి టోటల్గా కాస్ట్ వచ్చేసి 15,000 పర్ నైట్. అండ్ దెన్ ఫుడ్కి మనమే పే చేసుకోవాలి. సో ఇవ్వండి బోట్స్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా మీరు విజిట్ చేయండి దిండికి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్.